ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో బంగారం ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరు గెస్ చేయలేదు, అంత స్పీడ్గా జెట్ స్పీడ్తో ధరలు పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే భారతదేశంలో రెగ్యులర్గా ఏడాది పొడుగునా పండుగలు ఉంటాయి. ఇక దీపావళికి ముందు వచ్చే అక్షయ తృతీయ అంటే ప్రత్యేకంగా గోల్డ్ కొనే పండుగ అని మనం చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే మన దగ్గర ప్రొడక్షన్ అనేది దేశంలో 2-3 టన్నుల ఉత్పత్తి కూడా లేదు. దేశానికి కావాల్సిన బంగారం మొత్తం విదేశాల నుంచి, అంటే 90% బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో బంగారం వ్యాపారం చేసే వ్యాపారస్తులు, అంతే కొంతమంది వ్యాపారస్తులు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమంగా విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకొస్తున్నారు. అంటే ఆ సుంకాలు ఏదైతే మన దేశంలో దిగుమతి అయ్యే బంగారం ఉందో దానిపై విధించే సుంకాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు అడ్డదారి తొక్కడం మనం రోజు చూస్తుంటాం. ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు కూడా అక్కడ ఇంత బంగారాన్ని పట్టుకున్నారు, ఇంత బంగారం పట్టుకున్నారని అది చూపించే లెక్కలే. ఆ అధికారుల కళ్ళు కప్పి ఇంకా ఎంత బంగారం వస్తుందో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ఎవరూ ఊహించని రీతిలో బంగారం రేట్లు పెరిగిపోవడానికి కారణం దేశంలో సంవత్సరం అంతా పండగలు. మరోపక్క బ్యాంకులు భారీ ఎత్తున గోల్డ్ కొంటూనే ఉన్నాయి. అందుకే రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో విచ్చలవిడిగా కొంతమంది వ్యాపారస్తులు స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖలు ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ గోల్డ్ స్మగ్లింగ్ అనేది భారీగా పెరిగిందనేది బహిరంగ రహస్యం. బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే అక్రమార్కులు కూడా పెరిగారు. విదేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు, స్మగ్లర్లు కుమ్మక్కై భారత్లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వస్తుంది. ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయాలు, విదేశీ బార్డర్ల ద్వారా బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని ప్రముఖ గోల్డ్ జ్యువెలరీ డిజైనర్ గోల్డెన్ రాజు ద ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బు నేర కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ డేటా ప్రకారం 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాలపై కస్టమ్స్ డ్యూటీ పన్నును తగ్గించడం వల్ల 28,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే స్మగ్లింగ్ వల్ల భారతదేశం దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువైన పన్ను ఆదాయం కోల్పోతుందని ఆర్థిక శాఖ చెప్తుంది. దాదాపు భారతదేశంలోకి 3 టన్నుల బంగారం అక్రమంగా ప్రతి ఏడాది వస్తున్నట్టు ఓ అంచనా. దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో రూపాయి విలువ దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లీగల్గా జరిగే దిగుమతులు తగ్గిపోయి అధికారిక చెల్లింపులు తగ్గడంతో విదేశీ వాణిజ్య లోటు పెరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఎక్కువగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు దుబాయ్ ద్వారా అక్రమ రవాణా రూపంలో బంగారం చేరుకుంటుందని, ఈ విషయంలో డిఆర్ఐ, కస్టమ్స్, పోలీస్ వ్యవస్థలు ఎంత కష్టపడినప్పటికీ పూర్తి స్థాయి ఫలితాలు కనిపించడం లేదు.